ఓకే. భారత్ కెనడా డిప్లొమసీలో మార్క్ కార్నీ, మోదీ G7 సమ్మిట్ వలన జస్ట్ ఓన్లీ అంటే వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ డైలాగ్తో క్యాజువల్గా ఇది పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంటుందంటారు. 100% ఉంటుందమ్మా, నేను అనుకుంటున్నాను. మోడీ గారు ఫోన్ లో కూడా దీన్ని క్లోజ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. భారత ప్రభుత్వం కూడా స్కాటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే అందరూ ఒకే కంట్రీకి వెళ్లకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జర్మనీకి 30% పెరిగింది, గతంలో నంబర్ కన్నా 30% ఎక్స్ట్రా జర్మనీ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇది మంచిది. స్కాటర్ కావడం వల్ల ఒకే దేశం పైన ఒత్తిడి పెరగడం కూడా మంచిది కాదు. కనుక ఇది మీరు చెప్పింది ఫైనల్ గా భారత ప్రధాని ఆన్ ఫోన్ కూడా అతనితో ఉన్న సంబంధాల కారణంగా వెంటనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. అంత జటిలమైంది అయితే ఏం కాదు. ఓకే. కెనడా గెజెట్లో పబ్లిక్ డిస్క్లోజర్ అనేది తప్పనిసరి అయితే కనుక అది అంటే ఈ మాస్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిలేషన్ చేసేవన్నీ ట్రాన్స్పరెంట్గా కనుక చూపిస్తే ఆ పబ్లిక్ అంతా కూడా వాళ్ళు బ్యాక్లాష్ ఏమన్నా క్రియేట్ చేస్తాయంటారా? అంటే అబద్ధం అయితే అది ఫేక్ పత్రాలు అయితేనేమో సమస్య లేదు, వెనక్కి రావాల్సిందే మన వాళ్ళు. కనుక నిజాలు కూడా తేలుతాయి కదా ట్రాన్స్పరెంట్ గా ఉంటే. అనుమానాలు అంటే ప్రభుత్వం పైన అనుమానం వస్తుంది చూపించకపోతే. అది డిస్క్లోజర్ చేయాలి కదా వాళ్ళు, డిస్క్లోజ్ చేస్తేనే చేయాలి, కానీ ఇది ట్రాన్స్పరెన్సీకి ఇది అవకాశం ఉంటుంది. అనుమానాలు తీరుతాయి ప్రభుత్వం పైన. వేరే రీజన్స్ ఏమీ లేవు అని తెలుస్తుంది. ఒకవేళ మన పత్రాలు ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ అవకాశం. ట్రాన్స్పరెన్సీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఐ థింక్ 50% ఇష్యూ అక్కడనే క్లోజ్ అయిపోతుందమ్మా. సో అంటే హిస్టరీ కూడా ఉంది కొంత. బంగ్లాదేశ్ వాళ్ళకు ఆ హిస్టరీ ఉంది. ఫేక్ ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలిన విషయాలు, ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇండియాకు కూడా ఈ మధ్యలో ఉన్నాయని అంటున్నారు. మనకు నిజాలు తెలియదు. అది మంచిది కాదు, మన దేశానికి కూడా మంచిది కాదు. సో దీనివల్ల ఖచ్చితంగా మున్ముందు అయితే ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి అక్కడికి వెళ్ళడము, ఇండియా పరువు తీయడము, ఈ సంఖ్య ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది. అది అందరికీ మంచిది, వాళ్ళకు మంచిది, మనకు మంచిది. తర్వాత అయితే పర్వాలేదు, మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ పెంచుకోవాలి, మనమే మంచి చదువులు ఇవ్వాలి, తర్వాత మన బ్రెయిన్ డ్రెయిన్ కూడా తగ్గించుకోవాలి. దానివల్ల మన దేశం జీడిపి కూడా పెరుగుతుంది. కనుక ఇవన్నీ ఓ రకంగా మనకు మేలు చేస్తాయి భవిష్యత్తులో. ఒకవేళ మనం కనుక సరిదిద్దుకుంటే ఎంతకాలం పంపిస్తాం, ఎంతకాలం వలసలు వెళ్ళాలి, ఏమి దేశం ఎంతగా ఎదుగుతుందో అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ మన దగ్గర క్వాలిటీ పెరగడం లేదు. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటైజేషన్ ఆఫ్టర్ 91 ప్రైవేటీకరణ కారణంగా పెద్ద ఎత్తున ఎయిమ్స్ నంబర్స్ పెరిగిపోయాయి, ఐఐటీస్, ఎన్ఐటీస్ యొక్క నంబర్ పెరిగిపోయింది. ఇదంతా క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ నంబర్ బాగా పెరిగింది, కానీ క్వాలిటీ పెంచుకోలేదు. దీనికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ మనం ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాము. వలసలు తగ్గిపోయేటువంటి అవకాశము ఇంకొక 5-6 ఏళ్లతో నంబర్ తగ్గిపోతుంది, బయటికి వెళ్లే నంబర్ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా 300+ ఏజెన్సీస్ దీన్ని పోస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే పక్క దేశాల నుంచి వచ్చేటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని లాస్ అవ్వడం కావచ్చు, వీటన్నింటినీ అంచనా వేసుకొని ఖచ్చితంగా ఇది చట్టం చేయకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నమే కెనడా చేస్తుంది అని అనుకోవచ్చు అంటారు. తప్పకుండా చట్టం అవుతే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే చట్టం ఒకసారి అయ్యాక అధికారులు ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఉంటారు, తప్పకుండా యూజ్ చేస్తారు, మిస్యూజ్ చేస్తారు, రెండు జరుగుతాయి. కనుక చట్టం కాకుండా ఉండడమే చాలా మంచిది. నేను అనుకుంటా ప్రభుత్వం చొరవ పైన ఆధారపడి ఉంటుంది. మన కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, మాట్లాడాలి. తప్పకుండా అవుతుంది. లేదు కనీసం టార్గెటింగ్ అన్నా ఆగిపోవాలి. ఇండియాను టార్గెట్ చేసేది అవుతుందో ఈ ఆందోళన పోవాలి కదా. ప్రభుత్వ జోక్యమే ఫైనల్ అమ్మా దీనికి. ఇది ఇన్ కేస్ చట్టం అయింది అనుకోండి సార్, అప్పుడు ఇండియాకు వచ్చేటువంటి నష్టం ఏ రకంగా ఉంటుందంటారు? ఎంత మేరకు నష్టం ఉంటుంది? తప్పకుండా ఉంటుందమ్మా. ఇండియా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు చాలా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం వల్ల ఒకటి స్టూడెంట్స్ మంచి చదువులు పొందుతున్నారు, నాణ్యమైన విద్యను పొందుతున్నారు. కనుక అక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. తర్వాత దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్, విపరీతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. ఇది
కానీ అలా అని చెప్పేసి ఈ దీనిపైనే డిపెండ్ కావడం ఏదైతే ఉందో, చదువుల కోసమే కాకుండా దీంట్లో ఈ చట్టంలో వేరే పనులకు వెళ్ళిన వాళ్ళను కూడా వీసాలు రద్దు చేసి పంపిస్తున్నారు అనేది మాత్రం చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అమ్మా. దీంట్లో అది కూడా ఉంది. ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టంలో ఏ పని కొరకు వెళ్ళినా వీసాలు రద్దు చేస్తాము, ఇండియన్స్వి, బంగ్లాదేశ్వి. ఇక్కడ ఇది సమస్యగా ఉంది. ఎందుకు అనేది తెలుసుకోవాల్సింది ఉంది. కానీ చదువుల కొరకు వెళ్లే వాళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం మనకు విపరీతమైన ఫారెన్ ఎక్స్చేంజ్ యొక్క ఇది నష్టం జరుగుతుంది. మనం ఆర్థికంగా బలహీనంగా లేం కనుక దాని ప్రభావం మనకు పైన ఉండకపోవచ్చు, కానీ నష్టమే అవుతుంది. దానికి అన్నిటికీ బెటర్ ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్స్ పెంచుకోవడం, విదేశీ విద్యార్థులను మనం ఆకర్షించాలి. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.